హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో పప్పుచారు అండి. పప్పుచారులో నేను ఏమేమి వేస్తానంటే ములక్కాయలు వేసాను, ఇంకా ఒక 2 టమాటాలు, ఒక దోసకాయ, ఒక ఆలుగడ్డ, 4 పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేశానండి. ఇంకా బెండకాయ వేసుకోవచ్చు, దొండకాయ వేసుకోవచ్చు, అన్ని కూరగాయలు వేసి చేసుకోవచ్చు అండి. నేనైతే మా ఇంట్లో ఉన్న వాటితోటే పప్పుచారు అనేది చేశాను అన్నమాట. చూడండి, సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సాంబార్ మసాలా కూడా వేసానండి. సాంబార్ మసాలా వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా మరింత మనం హోటల్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. చూడండి, టేస్టీ సాంబార్ రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. అయితే ఈ సాంబార్ కాంబినేషన్గా నేను మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేస్తానో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కోసం అందరూ తప్పకుండా వెయిట్ చేయండి. అయితే ఈ సాంబార్ రెసిపీ కావాలంటే కింద మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎలా చేశాను అనేది. పప్పుచారు అనమాట, సూపర్ టేస్టీగా ఉండే పప్పుచారు ఈరోజు మా ఇంట్లో. ఇంకొక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.